అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 14వ అధ్యాయం చూద్దాము. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. ఓ దిలీపుడా, మాఘమాసములో స్నానమాచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతీకి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుజ్యమునకు పొందెనో వివరింతును, సావధానువై ఆలకింపుము. పూర్వకాలం ముందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలదు. అతడు 4 వేదములు చదివి అర్ధ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. చదువునెందటుల పాండిత్యమును గలదో బుద్ధియందును పేరుకు తగ్గినట్లుగా పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్ననలను పొందియుండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణుకు 10 సంవత్సరముల బాలకామణి కలదు. ఆమె పేరు సుశీల అను. ఆ బాలిక కడు రూపావతి, సుగుణాల రాశి, అందాల భరణి, లేడి కన్నె వలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తల వెంట్రుకలు కలదు. ఆమె నడిచిన ఎడల హంస నడకను మురిపించు నడక కలది. అందమైన ముఖవర్చస్సు కలది. కోకిల కంఠము గలది. ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరస చూచిన వారికి మరలా చూడవలెనని కోరిక పుట్టెను. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేతునాయనని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాలతో బంతులాట ఆడుచుకొండెను. ఆ బంతి బయటపడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులోనే నున్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను. అలా కొంత దూరమేగిన సరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వుల్లోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటినున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి క్రూయుచున్నవి. మగనెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరి పడుతూ నీటిలో ఈడ్చుచున్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడను విశ్రమించియుండెను. వెనక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె జాజి సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల కింద విశ్రమించియున్న సుమిత్రుని సమీపనకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడ సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనక ఇంత దూరం వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయస్సు నా వయస్సు సరి సమానము. ఇద్దరము ఏరి కూర్చి జంట వలెనే నున్నాము. చిలక గోరింకల వలె రతి మన్మధుల వలె లీనమై పోవుదము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటను చూడు. మధువును త్రాగి మత్తెక్కి ఆ తుమ్మెదల జంటలను చూడు ఎలాగున్నవో. కానరమ్ము. నా యవ్వన బింకాన్ని ఆగ్రహించుము. సమయమును జారవిడకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములుగా అవయవములు నికర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల ఆ విప్రమ కుమారుణ్ణి తొందర పెట్టసాగెను. అంతా సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాట రాక శిలావిగ్రహము వలె కొంతసేపైన తరువాత బాలా,
నీ మాటలు చూడు, పిచ్చిదాని వలె నున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహం కలుగుచున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్నదగును. నీవు నా చెల్లె వంటి దానివి. నీ మనస్సును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అందగత్తెవైనను హద్దుమీరి ప్రవర్తించుట భారత నారికి తగదు. అదీగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి గాక నీ ప్రయత్నము మానుకొనుము. నీకు కష్టములు ఎదురవును. వావి వరస లేక మన్మథాగ్నికి బలయ్యి మనమిద్దరము సంభోగమించిన ఆ మహాపాతకము సూర్యచంద్రుదులు ఉన్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినా మనలను వెంటాడుచూ ఉండును. ఆ నరక బాధలన్నిటి నుండి మనమెన్నటికీ విముక్తి నొందజాలము గాక. నీ కోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లు గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురుగాక. రమ్ము, ఫలములు, కుశములు, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములు దోడ్కొని పోవుదుము అని సుమిత్రుడు అనేక విధాలుగా సంబోధించాడు. అంతా నా కన్యముయు బంగారము, రత్నం, విద్య, అమృతము తనంతట తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు గాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పిస్తున్నాను. నిరాకరించుచున్నావు గదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనేదైనా ప్రాణత్యాగం మొనర్చుకొందును. నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురు నిన్ను ఆదిపోసుకుందురు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరి ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికెత్తెలు నీతో అడవికి పోయినని చెప్పియుందురు గాన నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను నీ దానిని చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపనలు ఆలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడలు దేలుటకై నిశ్చయించుకొనెను. శాంకరి ఈ విధముగా వారిరువురు ఆ తటాక సమీపమందొక ప్రదేశమున శుభ్రం చేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములు భరించి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణను తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులించు ఆడుకొనిరి. వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి అచ్చటి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచ్చటి నుండి కదిలిపోయినవి. కొలనులోని కాలువలు మెడవంచినట్లు నీళ్ళల్లోనే వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటున దాగుచున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కించే తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరెరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములను సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీ ఉద్యానవనంలో చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు. పాపము, ఎండకు నీ సుకుమార ముఖవిందారము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించిన ఉడుపులు కూడా నలిగిపోయినవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురు పైకి ఏమియూ ఎరుగని దానివలె నటించెను. మరి కొంతకాలమునకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియకు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తవారింటినే ఉండిపోయెను. మరి కొంతకాలమునకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవంపై బడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యం కలిగెను కదా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచుండె. ఓయి భగవంతుడా, చిన్న వయసునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలును చేసితివా తండ్రి. దీని కాలమెట్లు తీరును? ప్రజలు విధవను చూచి ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములు యందును పాల్గొనివ్వరు కదా. దీని కర్మనెలా కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను.
అంతలో అచ్చటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందనే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్యా, మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు అని పలికెను. అంతటా సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామీ, మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందుము? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకి ఇతను చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరూ లేరు. చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైధవ్యము చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖమునకు కారణం. ఈమెకు దుస్థితి ఎందుకు కలిగినదో, ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసియున్న ఎడల సెలవిండు అని వేడుకొనెను. సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, మీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామతురత గలదగుచుటే కొంతమంది పరపురుష సంపర్కం కలిగి ఉండి, తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఈమె చేసియున్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించెదను వినుము. చాలా సంవత్సరాల క్రిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక, మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయించుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వలన ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి, నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కోరికకు అతనితో రమించినది. అందువలనే ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వల్ల పవిత్రమైన నీ ఇంత పుట్టినను ఘోర పాపం చేసినందున తన మగనను పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలనే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను అనుభవించాల్సిందే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలు సుబుద్ధి, హరిహర, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకొన్నది. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుల్లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుడును చూచి, స్వామి, నీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరియొక వైపు ప్రేమ కలుగుచున్నవి గాన కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురావగలనో, తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించవలసిందిగా కోరుచున్నాను అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవడగకపోయినా తన్నివారణోపాయం వివరించవలసిందేనని నేనిలా వచ్చినాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచ్చటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూప దీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచ మహాపాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధి విధియ నాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 క్రొత్త చేతులు తెచ్చి అదొక చేతలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేత మూత వేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోషం పెట్టవలెను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణయగును. కొంతమంది పురుషులు ఉదయమునే నదికి పోయి స్నానం చేయుచున్న అయిష్ట చూపుదురుగాన
అట్టి వారల భార్యలైన వారిని ప్రోత్సాహపరచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలెను. వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతియు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మాలు చేసిన ఎడల దానికన్నా ఫలితం మరి ఒక ఏ వ్రతమునందు కలగదు. ముని సత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసినచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడవక చేయించిన ఎడల వారికి పిచ్చి కుదురును. కుష్టి వ్యాధితో బాధపడు వారులు మాఘమాస స్నానములు చేసి వారికి రోగ నివృత్తి అవటమే కాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీ గాని పురుషుడు గాని మాఘమాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగు నిరాడంబరముగా చేయవలయును. మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అనురీతిగా నిష్ప్రయోజనములగు అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఓ శాంకరి, ఆ విధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘమాస స్నానములు ఆచరింపజేసి దానపుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొల్చి వాని వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్య కార్యక్రమములు చేసి పాపరహితుడయ్యాడు. ఇంతతో 14వ అధ్యాయం పూర్తయిందండి. నెక్స్ట్ 15వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.